స్వామి పరిపూర్ణానంద ఇవాళ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు పినపాక నియోజకవర్గంలోని మనుగూరుకు చేరుకోనున్న స్వామీజీ అక్కడి బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోష్ కుమార్ కు మద్దతుగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి 11 గంటల 55 నిమిషాలకు భద్రాచలం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. భద్రాచలం నుంచి 12 గంటల 40 నిమిషాలకు పాల్బంచ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా స్వామీజీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామలింగేశ్వరరావుకు మద్దతుగా బహిరంగ సభ ద్వారా ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న స్వామీజీ సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బలరాం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా స్వామి పరిపూర్ణానంద స్వామీజీ టూర్ ఉండడంతో దాదాపు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఉత్సాహంతో వర్కలు ఇస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చేరుకున్నారు స్వామీజీ. దాని తర్వాత రోడ్వే ద్వారా మనుగూరు పినపాక నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి చందా సంతోష్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా కూడా మీటింగ్లో కూడా పాల్గొన్నారు స్వామీజీ. దాని తర్వాత భద్రాచలంలో ఉన్నటువంటి కుంజా సత్యవతి అభ్యర్థిగా ఉన్నది. ఆమెకి మద్దతుగా కూడా అక్కడ ప్రచారం కావచ్చు, మీటింగ్ కావచ్చు పాల్గొన్నారు స్వామీజీ. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యొక్క ప్రచారం ఈ రోజు ఉండడంతో దాదాపు స్వామీజీ అభిమానులు కావచ్చు, ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వస్తారు. ప్రస్తుతం మనం మనుగూరులో ఉన్నాం. మనుగూరులో ఈరోజు 9 గంటల 30 నిమిషాల నుంచి దాదాపు 10 గంటల వరకు ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందా సంతోష్ గారు. సంతోష్ గారు, చెప్పండి, స్వామీజీ యొక్క టూర్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది? ఇవాళ మరి రాష్ట్రీయ హిందూ సేన అధ్యక్షులు శ్రీపీఠ వ్యవస్థాపకులు పూజనీయ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు మరి మన మనుగూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. పినపాక నియోజకవర్గాన్ని ఉద్దేశించి మరి మమ్మల్ని మరి ఈ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా పరిచయం చేసి ఇక్కడ ఖచ్చితంగా పినపాక నియోజకవర్గంలో గెలిచే విధంగా మరి వారు మమ్మల్ని ఆశీర్వదించడానికి మాకు ఇక్కడ మా మనుగూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరి అందరూ కూడా ఇవాళ అన్ని మండలాల నుంచి కూడా నలుమూలల నుంచి జనం అంతా కూడా భారీగా మరి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులు మరి ఆయన యొక్క మరి ఏదైతే సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా వినడానికి మరి మనుగూరు పట్టణానికి వస్తూ ఉన్నారు. కాబట్టి భారీ సంఖ్యలో మేము ఆయనకు సన్మానం చేయబోతా ఉన్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది జన సమీకరణ ఉంటుందని భావిస్తున్నారు? మేము బొరగంపాడు మండలం అండి. బొరగంపాడు మండలం నుంచి దాదాపుగా ఒక 1000-1500 మంది తరలి వస్తున్నారు. మా అంచనా 5000 చిల్లర జనాలు వస్తారని మా అంచనా. కానీ గతంలో వైసీపీలో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన పాయ వెంకటేశ్వర్లు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రేఖా కాంతారావు కానీ వీళ్ళ మీద బాగా అవినీతి ఆరోపణలు ఉండటం వల్ల డాక్టరు యువకుడు బీజేపీ అభ్యర్థి సందా సంతోష్ గారికి ఎక్కడికి ప్రచారానికి పోయినా హారతులు పడుతున్నారు. మేము గ్యారంటీగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనేది విశ్వాసం ఉందండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బురుగుంపాడు మండలం సారపాక నుంచి వచ్చామండి. పరిపూర్ణానంద స్వామి గారు ఈరోజు మనుగూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున జనసమీకరణ ఇక్కడ చేశాము. భారీ ఎత్తున జనాలు ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. పరిపూర్ణానంద కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. హిందూ సేన అధ్యక్షులుగా పరిపూర్ణానంద గారు ఎంతో అభిమానంతో మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ ఆయన చూసేందుకు భారీ ఎత్తున రోడ్ల వెంబడి వేచి చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే వస్తారో ఆయనకి పూలమాలలతో సత్కరించేందుకు కూడా మహిళలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పరిపూర్ణానందకి స్వాగతం పలికేందుకు ముందుకొస్తున్నారని చెప్పి మేము భారత్ మాతాకి
మొత్తం మీద ముఖ్యంగా మనుగూరు ప్రాంతంలో ఈ యొక్క సభతో పాటు స్వామీజీ తర్వాత భద్రాద్రి రాముడు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే రాముడు నడయాడిన ప్రాంతం భద్రాచలంలో కూడా స్వామి పరిపూర్ణానంద స్వామీజీ పర్యటనతో పెద్ద ఎత్తున హిందూ బంధువులంతా కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా స్వామీజీ ఇక్కడ ఉండడంతో బీజేపీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఊరకలేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన 4-5 ప్రాంతాల్లో పర్యటన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా ఈరోజు సాయంత్రం స్వామీజీ పర్యటన ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, హిందూ బంధువులు కావచ్చు, మొత్తం అక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసిన ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.